నమస్తే మేడం లేదు ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్రి క్యాబ్ తోలుతుంటాను. మనకి ఏ దాంట్లో రేట్ బాగా ఇస్తే ఆ దాంట్లో అనేది డ్యూటీ చేసుకుంటూ పోతుంటాం. లేకుంటే డ్యూటీ లేని సమయాల్లో అన్ని కొట్టుకుంటూ పోవడమే, ఏది వదిలేసేది లేదనమాట. సో మనం చాలా రోజుల తర్వాత వీడియోనే చేస్తున్నాము. చాలామంది అయితే చాలా అభిమానం చూస్తున్నారు. మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. బట్ నా ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఒకసారి డ్యూటీ చేసినాను. అంతకుముందు 12 రోజులు 13 రోజులు అయింది. మళ్ళీ అంతకుముందు ఒక 4 రోజులు 5 రోజులు చేసిన, అంతకుముందు ఒక 10 రోజులు, అట్లా అన్నీ సమస్యల మీద సమస్యలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. నాకు ఎడిటింగ్ చేయడానికి కుదరట్లేదు. అలాగే బిజినెస్ కూడా చాలా బాగుంది. సో అందుకని చెప్పేసి నాకు సమయం అనేది చాలా వరకు వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను వీడియోస్ కూడా ఎడిటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి చేయలేకపోతున్నాను నేను. సో ఈరోజు పెట్టాల్సిన కారణం ఏంటంటే, ఇంకా చాలామంది అడుగుతూనే ఉన్నారు. సో వాళ్ళ కోసం అనేది నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను. సో మనం వచ్చేసి ముందుగా వచ్చేసి డేట్ చెప్పుకుందామండి. డేట్ వచ్చేసి మనకి ఇయర్ వచ్చేసి 2025. డేట్ వచ్చేసి 14వ తేదీ 6వ నెల శనివారము. సో మనం వచ్చేసి ఇప్పుడు ముందుగా ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్రిలో ఏమన్నా నిన్న చేసిండేది బ్యాలెన్స్ ఉందో చూసుకొని అలాగే డ్యూటీ అనేది ఆన్ చేద్దామండి. సో మనము 0 కిలోమీటర్ చేద్దాం. దానికన్నా ముందు మనం వచ్చేసి డ్యూటీ ఆన్ చేసి ముందుగా 0 కిలోమీటర్ అనేది చేద్దామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు 0 కిలోమీటర్ చేస్తున్నాను. 0 కిలోమీటర్ చేసేసిన మనం ముందుగా వచ్చేసి ఓలాలో చూద్దామండి. నిన్న నైట్ ఏమైనా చేసిండే బ్యాలెన్స్ ఉందా లేదా అనేది చూసి, అలాగే ఆ ఫస్ట్ 4 యాప్స్లో చూద్దామండి ఎంతెంత అని నడుతుంది లేదా 0 ఉందా అనేది చూసుకొని మనం డ్యూటీ అనేది స్టార్ట్ చేయాలి ఎప్పుడన్నా కానీ. ఎందుకంటే నిన్ననే ఈరోజు చూడది ఈ రోజు అనమాట కౌంటింగ్. ఫస్ట్ వచ్చేసి ఓలాలో చూద్దామండి. ఈరోజు 14వ తేదీ కాబట్టి సో మనకి ఎంక్వైరీ హిస్టరీ సో 13వ తేదీ వరకు ఉంది. 14వ తేదీ అయితే ఏం లేదు ఇక్కడ చూడొచ్చు మీరు తెగిన. సో నెగిటివ్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా? నెగిటివ్ బ్యాలెన్స్ ఏం లేదు, 0లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనము నమ్మయాత్రిలో చూద్దామండి. నమ్మయాత్రిలో కూడా ఏముండదు నాకు తెలిసి మోస్ట్లీ. ఎందుకంటే నమ్మయాత్రిలో నన్ను ఒక్క బుకింగ్ కూడా చేయలేదు చూడండి. 2 రోజులు అయ్యాక 9. అంతకుముందు ఎప్పుడు చేసిన చూడండి, 3వ తేదీకి స్టాప్ చేసిన డ్యూటీ అనేది. ఇంకా అప్పటి నుంచి చేయలేదు. సో దీంట్లో కూడా అయితే ఏం లేదని 0 బ్యాలెన్స్ ఉంది నిన్న నైట్ది. నెక్స్ట్ వచ్చేసి మనము ఊబర్లో చూద్దామండి. సో ఊబర్లో నిన్నటి అమౌంట్ ఎర్నింగ్స్ నిన్నటి ఎర్నింగ్స్లో చూడాలి మనము. ఆపర్చునిటీస్ ఊబర్లో వచ్చేసి నిన్నటి ఎర్నింగ్స్లో చూద్దామండి. సో మనకి ఏమన్నా 14వ తేదీ అయితే ఏం లేదు. 13వ తేదీ ఒకటే చేసినాము. 1530 రూపాయల .17. సో దీంట్లో కూడా క్లియర్ అయితే కానీ ఇంకా డైరెక్ట్ డ్యూటీ అనేది ఆన్ చేయొచ్చు మనము. ర్యాపిడోలో చూద్దామండి. నాకు తెలిసి ర్యాపిడోలో చేసినాను ఉండొచ్చు మేబీ దాంట్లో. ఎందుకంటే 12 తర్వాత చేసిన ఇద్దాం చూడొచ్చు. 1400 చిల్లర ఉంది. ఇదేం స్వామి ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది. డైరెక్ట్ వాడు ఏదో యాడ్ ఇస్తాడు, ఆ యాడ్ మీద క్లిక్ చేస్తే కానీ వెళ్ళిపోతుంటుంది ఎర్నింగ్స్. 14వ తేదీ వచ్చేసి 4 బుకింగ్లు కంప్లీట్ చేసినాను. 1406 రూపాయలు చేసిన. ఇది విషయము. సో మనమైతే లేట్ చేయకుండా డ్యూటీ అనేది ఆన్ చేద్దామండి. అది కాకుండా మనకి డీజిల్ అయితే ఒకే ఒక పాయింట్ ఉంది. నేను తర్వాత చూస్తాను. సో ముందుగా వచ్చేసి మనం రీఛార్జ్ అనేది చేసుకుందామండి. అది ఓలాలో 1 డేకి రీఛార్జ్ అనేది నేను చేసుకుంటాను. మామూలుగా 1 డేనే చేస్తే ఎక్కువ చేయను, ఎందుకంటే ఎప్పుడు డ్యూటీ చేస్తాను ఎప్పుడు చేయను నాకైతే తెలియదు అనమాట. సో కరెంట్ ప్లాన్ వచ్చేసి ఎక్స్పైరింగ్ టుడే 8:46కి. ఇంకా మనకి 46 నిమిషాలు ఉంది. సో అంత లోపల మనము అవసరం లేదు, ఇప్పుడు మళ్ళీ కొట్టాల్సిన అవసరం లేదు. అంటేనే యాడింగ్ అది అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు అనమాట. మనం అయితే ఆన్ చేద్దామండి. టైం వచ్చేసి 8:15 అవుతుంది ఇప్పుడు కరెక్ట్ టైము. సో అన్నీ ఆన్ చేస్తాను, నేను ఏదో వదిలిపెట్టినాం. మనకి ఏ దాంట్లో బుకింగ్ వస్తే దాంట్లో తీసుకొని పోతాం. మనకి ఏం కావాలా, డబ్బులు కావాలా. సో దాని తర్వాత మంచి రేటింగ్ ఉండాలా. కిలోమీటర్కి రేట్ ఇవ్వాలి మంచిగా. రేటింగ్ అంటే ఆ రేటింగ్ కాదు, కస్టమర్ రేటింగ్ కాదు. సో ఊబర్ టోటల్గా అన్నీ ఆన్ చేసినట్లే. మనకి టైం వచ్చేసి 8:15 అవుతుంది ఇప్పుడైతే అయినా. సో మనకి ఏ దాంట్లో మంచి బుకింగ్ వస్తుంది చూద్దాం. 3 కిలోమీటర్లు పికప్ అంట, 14 నిమిషాలు, 6 కిలోమీటర్ టాప్. వాడిచ్చేది 206 రూపాయలు. ఇది ఇట్లా వేస్ట్ బుకింగ్ అన్నీ. ఎవడికి గల పోరా జఫా కానీ బుకింగ్ మనకేం అవసరం లేదు. మంచి బుకింగ్ అయితే తీసుకోవాలా. మళ్ళీ అది ఎత్తాడు దొంగ నా కొడుకుడు. నిన్నంతా మొగ్గ కుడిపించినాడు లోపల నా కొడుకు. చూడు మళ్ళీ అవి ఎత్తాడు 2 కిలోమీటర్లు. ఏంది 8 కిలోమీటర్లు పోరా జఫా రే. ఓలాలో ఎప్పుడెప్పుడు వస్తుందో నేను ఎదురు చూస్తాను. కోరమంగ్లా ఎత్తుకున్నా 300 చిల్లర ఎందుకు వదిలేస్తాను నేను. ఎందుకు ముందు చూద్దామండి. ఇది సంగతి ఇట్లా అనమాట. ఎట్టుకో పోయి పికప్ చేసుకోవాలంటే నేను ఆ పక్క నుంచి చూద్దాను. 214 ఎట్లా చూడు 3 కిలోమీటర్లు 10 నిమిషాలు.
అవసరమా అమౌంట్కి మనకి ఎట్లా వర్త్ కాదు, వర్త్ క్యాన్సిల్ చేసి పడదు. అవసరం లేని బుకింగ్ ఇది. ఏపా ఏదో మంచిది వస్తుంది అనుకుంటే అదేదో వచ్చింది. హెవీ ట్రాఫిక్ కొట్టి పడద్దు. అలా బుకింగ్లు వస్తాయి అనుకో, రోజుకు 3 ఛాన్సులు ఉంటాయి మనకైతే గిన. ఇది ఎట్లా నీ వేస్ట్ బుకింగ్లు. సర్లేండి, చూద్దామండి మంచి బుకింగ్ వస్తే గిన. ఉన్న టైం ఎందుకు వేస్ట్ చేయాలి, ఇవి బుకింగ్లు వస్తాయని వెయిట్ చేసేదానికోసమన్నా. ఏదైనా మంచిది వస్తే చూపిస్తాను నేనైతే గిన. మనకైతే నమ్మయాత్రలో బుకింగ్ వచ్చింది. సో ఫస్ట్ బుకింగ్ తీసుకున్నాము. ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చేసి 8:24 అవుతుంది. 5 minutes 1 kilometer చూపిస్తుంది. లేట్ చేయకుండా పోయి పికప్ చేసుకుందామండి. వీలైతే బుకింగ్ లాస్ట్లో చూద్దామండి, లేకుంటే లేదనమాట. నాకు ఎప్పుడెప్పుడు సమయం కుదురుతుందో అప్పుడు మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను, చూపించగలను అనమాట. లేకుంటే గిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చూద్దామండి. ఇప్పుడైతే పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను నేను. మనకైతే ఫస్ట్ బుకింగ్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది అనమాట దగ్గరలోనే. సో మనకు వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి 207 రూపాయలు తీసుకున్నాడు. మనకి ఇచ్చిండేది కూడా అంటే ఇచ్చింటారనమాట. అమ్మాయాత్రి కదా, దీంట్లో కమిషన్ అనేది రోజుకి 20 రూపాయలు మాత్రమే తీసుకుంటారు, ఎక్కువ తీసుకోరు. సో మనకు వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు పోయినామో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎప్పుడు దిగారా, రైడ్ దిగారా, ఎక్కిదరిచానా ఏమ్మా. ఇక్కడ 1 way చేసినప్పుడు ఊరిని తలకాయ నొప్పి ఇది అపార్ట్మెంట్లో. సావ దొబ్బుతున్నారు, ట్రాఫిక్ మొత్తం చేసి పడదొబ్బుతున్నారు. సేమ్ సమయం 73 రూపాయలు 4 కిలోమీటర్లు అయితే అదే 207 రూపాయలు. కరెక్ట్గా 200 మీటర్లు తక్కువ 3 కిలోమీటర్లు అనమాట. సో డ్రాప్ అయితే కన్నా 14 నిమిషాల్లో అయిపోయింది. ఇది విషయము. ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. మనకు వచ్చేసి ఓలాలో 2వ బుకింగ్ అయిపోయింది. మార్తల్లిలో అయిపోయింది కరెక్ట్గా. కానీ ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఒకసారి, బీవచ్చంగా మామూలుగా లేదు. సో నా వెనక ఫుల్ ట్రాఫిక్, సైడ్ ట్రాఫిక్, వెనకాల ఇక్కడ కొంచెం మీకు ఖాళీగా కనిపించవచ్చు ఈ పక్క రోడ్లో, కానీ మొత్తం బ్లాక్ అయి ఉంటుంది. వెనకాల వచ్చేసి బస్సులు చూడండి ఎలా నిలబెట్టినారో చూడండి ఒకసారి. మొత్తం ట్రావెల్స్ బస్సులు ఇక్కడ 1 wayలో. మళ్ళీ దీంట్లో ఈ జొమాటో వాళ్ళు బ్యాక్ సైడ్ ఫుల్ నిలబెట్టేశారు మొత్తం అంతా. వీటి నుంచి దగ్గర అంటే ఒక 300-400 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఆ పక్క వచ్చేసి బస్సులు మొత్తం అంతా హైదరాబాదు, చెన్నై పోయే బస్సులు ఇవన్నీ చూడండి ఇక్కడ మొత్తం అంతా. ఇది పరిస్థితి. బీవచ్చంగా ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ నిలబెట్టుకోవాలండి ఇట్లాంటి సమయాల్లో. కస్టమర్లు లేట్ చేస్తుంటారు. అయితే ఒక పక్క ఇంకా వచ్చి అర్జెంట్ అంటే ఎక్కడన్నా కొంచెం గ్యాప్ దొరికితే పోద్దామన్నా కూడా పోసేయకుండదు అనమాట. ఈడ ఫస్ట్ కస్టమర్లు రాలే, వీళ్ళు రాకపోతే 2 నిమిషాలు 3 నిమిషాలు అంటారు. లోపల నుంచి రాలి వీళ్ళు. ఈ పబ్ ఉంటుంది లోపల మార్తల్లిలో. సో పెద్ద తలకాయ నొప్పి అంటే తలకాయ నొప్పి. కొన్నిసార్లు మనం అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. ఇంత ట్రాఫిక్లో ఎవరైనా పోలీసులు అంటే సామాన్యంగా రారు, కానీ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయితే మనం బండ్లు మూవ్ చేయాల్సి ఉంటుంది. ఆడికి సైడే పెట్టినా నేను. ఎవరెవరు వస్తూనే ఉంటారు, ఆపోజిట్లో వస్తారు, ఎవరు వస్తూ ఉంటారు. ఆ పక్క చూస్తే అవుట్ స్టేషన్ బస్సులు ఉంటాయి ఫుల్. ఇక్కడ 200-300 మీటర్స్ దాకా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. ఇంకా మెయిన్ రోడ్లో దింపేసిపోదామనేక ఆ బస్సులు నిలబెట్టేసింటారు. అది వాళ్ళకి ఒక అడ్డా అయిపోయింది అనమాట. మనకి ఇక్కడ వెయిటింగ్ ఉండాలంటే కాని పని. చాలా రిస్క్ ఉంటుంది ఒక్కొక్కసారి అనమాట. ఈ కొన్ని ఏరియాస్లో మాత్రమే. ఇట్లా మార్తల్లిలో ఇక్కడ పబ్ దగ్గర ఇట్లా ముందుకు వెళ్తే కన్నా మనకి కేఎల్ఎం మాల్ వస్తుంది. ఇట్లా స్ట్రైట్ పోతే లెఫ్ట్ సైడ్లోనే వస్తుంది మనకి. సో ఇంకా కోరమంగళలో, ఇందిరానగర్లో కొన్ని చోట్ల ఇట్లా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ అనేది తప్పించుకొని పోతుండాలి. మిగతా రోడ్డు మీద ట్రాఫిక్ అంటే మామూలుగా ఉంటుంది. ఇట్లా కస్టమర్లు పికప్ చేసుకోవాలా అనుకున్నప్పుడు అయితేనే పార్కింగ్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. పోలీసులు వస్తే ఇంకా తిరుక్కొని రాలంటే మళ్ళీ ఇది ఒక అర్ధ గంట పడుతుంది. ఇట్లా పోయి ముందర పోయి ఇట్లా వెనక్కి మళ్ళీ తిరుక్కొని రాలి. లేకుంటే ఇట్లా ముందర పోయి కేఎల్ఎం మాల్ దగ్గర లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ డెడ్ ఎండ్ వచ్చి మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని డెడ్ ఎండ్ వచ్చి మెయిన్ రోడ్ కనెక్ట్ అవుతాం మళ్ళీ సర్వీస్ రోడ్కి. అట్లా ఇబ్బంది అవుతుంది. ఆయన 3 నిమిషాలైనా, ఇప్పుడు దాదాపు అంటే 7 నిమిషాలు అయిపోయింది. అయినా రాలేదు. ఇంకా ఏం చేద్దాం, వాళ్ళకి ఇచ్చిన టైమింగ్ కూడా అయిపోయింది. చూడండి వాళ్ళకి ఇచ్చిన టైం కూడా అయిపోయింది. క్యాన్సిలేషన్కి ఎలిజిబుల్ ఉంది. అదే సిచ్యువేషన్. సో చూద్దామండి. ఈ బుకింగ్ చూడడానికి లేదు, వెంటనే వచ్చింది కాబట్టి దింపేసిన వెంటనే. అయిపోయిన తర్వాత ఎక్కడన్నా మనకు ఫ్రీ టైం దొరికితే కనుక చూద్దామండి. ర్యాపిడోలో అయితే జస్ట్ ఇప్పుడే బుకింగ్ అయిపోయింది. సో మనం వచ్చేసి బుకింగ్స్ కొన్ని చూడాల్సినవి ఉన్నాయి. ర్యాపిడోలో ఒకటి ఇప్పుడు వచ్చిండేది. దాని తర్వాత వచ్చేసి ఓలాలో 4 బుకింగ్ చేసినాం. ఆ ఊరు చూద్దామండి. కొంచెం బిజినెస్ డల్గానే ఉందనిపిస్తుంది నాకు తెలిసి. ఏదో వీడియోలు తీసుకుంటే పక్క ఇదే చెప్తాను లేదు, సగం వేస్ట్ టైం, సగమే చాలా వేస్ట్ అవుతుంది అనమాట వీడియోలు తీయడం వల్ల. సో నాకు దాని నుంచి వచ్చేది లేదు, పోయేది లేదు. అట్లా అయిపోయింది. పోయేదే ఉంది కానీ వచ్చేదేం లేదు, సారీ. అట్లా అయిపోయిన సిచ్యువేషన్. మనం చూద్దామండి ఇప్పుడైతే కినా. సో ఎర్నింగ్స్ హిస్టరీ 1118 రూపాయలు. టోటల్ వచ్చేసి 1322 రూపాయల పాయింట్ 55 పైసలు ఉంది. పైనేమో 1183 రూపాయల పాయింట్ 55 పైసలు చూపిస్తుంది. నువ్వేమి ఇలా చెప్తాను అనుకోవచ్చు. కింద చూడండి ఇక్కడ
రైడ్ ఎర్నింగ్స్. సో ఇది వచ్చేసి మనకి ఎందుకు ఇలా పైన వేరే షో అయ్యి కింద ఎందుకు షో అవుతుందంటే సబ్స్క్రిప్షన్ ఫీ ఉంది కదా, సో దాన్ని కట్ చేసుకొని మనకి నువ్వు ఈరోజు ఇంత మిగిలించుకున్నావు అని చూపిస్తుంటాడు అనమాట. ఆల్రెడీ మనకు కావాల్సిన కమిషన్ తీసుకుంటాడు. ఈ ఒక రోజులో నువ్వు ఎంత తోలుకో అదే అమౌంటే, 139 రూపీస్ అనమాట, అది విషయము. సో మనము టోటల్ వచ్చేసి 4 బుకింగ్లు చేసినాము. చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 9:06కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 18 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 3 minutes. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 602 రూపాయలు. మనకు వచ్చేసి 570 రూపాయల పాయింట్ 60 పైసలు ఇచ్చినాడు. సో పెయిడ్ టు థర్డ్ పార్టీస్ 31 రూపాయ పాయింట్ 53 పైసలు. సో ఇన్సూరెన్స్ 3 రూపాయలు అంట. జిఎస్టీ వచ్చేసి 220 రూపాయల పాయింట్ 53 పైసలు. సో ఎర్నింగ్స్ 570 రూపాయల పాయింట్ 60 పైసలు. క్యాష్ కలెక్ట్ 602 రూపాయలు. ట్రిప్ బ్యాలెన్స్ 31 రూపాయ పాయింట్ 40 పైసలు, ఇది విషయము. సో బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడన్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:06కి వచ్చింది. పికప్ వచ్చేసి ఎలెనహల్లి అక్షయ నగర్. డ్రాప్ వచ్చేసి శ్రీ బాలాజీ లేఅవుట్ మారుతహల్లి. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 10:14కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్ల పాయింట్ 300 మీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 49 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అనేది కూడా కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 268 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 282 రూపాయల పాయింట్ 47 పైసలు ఇచ్చినాడు. జిఎస్టీ పేడ్ టు గవర్నమెంట్ 14 రూపాయల పాయింట్ 12 పైసలు అంట. ట్రిప్ బ్యాలెన్స్ 14 రూపాయల పాయింట్ 47 పైసలు. అంతా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పైన కట్ అనేది కింద షో అవుతుంటుంది అనమాట. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:14కి వచ్చింది. పికప్ వచ్చేసి బీటీఎం లేఅవుట్. డ్రాప్ వచ్చేసి సుప్రీం రెసిడెన్సీ లేఅవుట్ బొమ్మనల్లి. మూడో బుకింగ్ వచ్చేసి 11:04కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 21 నిమిషం. డిజిటల్ పేమెంట్ అనేది కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 191 రూపాయలు. మనకు వచ్చేసి 181 రూపాయ పాయింట్ 94 పైసలు ఇచ్చినాడు. జిఎస్టీ పేడ్ టు గవర్నమెంట్ 9 రూపాయల పాయింట్ 10 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడన్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:04కి వచ్చింది. పికప్ వచ్చేసి బొమ్మనల్లి. డ్రాప్ వచ్చేసి బన్శంకరి. 4గో బుకింగ్ చూడాలి. సో 4గో బుకింగ్ వచ్చేసి 11:44కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అనేది కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 305 రూపాయలు. మనకు వచ్చేసి 287 రూపాయల పాయింట్ 54 పైసలు ఇచ్చినాడు. నెట్ ఓలా కమిషన్ వచ్చేసి 0. ఏదైనా మళ్ళీ దీనికి ఎందుకు అట్లా చూస్తున్నాడు, షో చేస్తున్నాడు తెలియదు. సర్వర్ ప్రాబ్లం ఉంటుంది అప్పుడప్పుడు, అందుకు అట్లా చూస్తున్నాడు. మిగతా దాంట్లో చూపిడు అనమాట. పెయిడ్ టు థర్డ్ పార్టీస్ 17 రూపాయల పాయింట్ 38 పైసలు. ఇన్సూరెన్స్ వచ్చేసి 3 రూపాయలు అంటే దీనికి కూడా అది కస్టమర్ పే చేసిండు అనమాట, కస్టమర్ ఇన్సూరెన్స్ అది. జిఎస్టీ వచ్చేసి 14 రూపాయల పాయింట్ 38 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడన్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:44కి వచ్చింది. పికప్ వచ్చేసి జయనగర్. డ్రాప్ వచ్చేసి కోనేన్కుంటే. సో ఇంతే. దీంట్లో అయితే ఎగిన మనకి ఇప్పటి వరకు ర్యాపిడోలో చూడాలి. అంతకుముందు ర్యాపిడోలో రెండో బుకింగ్ ర్యాపిడోనే వచ్చిండే, కానీ కస్టమర్ క్యాన్సిల్ చేసినాడు కాబట్టి మనం అది 30 రూపాయలు వచ్చింది. దాన్ని కూడా చూద్దామండి, అదేం పాపం చేసింది, అంతే కదా. అది 12 లోపల జరిగింది కాబట్టి మనకి 14వ తేదీ కూడా ఉంటుంది, అది చూడొచ్చు. ఎక్కడ పోయింది అది క్యాన్సిలేషన్? 30 రూపాయలు వచ్చింది, ఎక్కడ పోయింది అబ్బా అది క్యాన్సిలేషన్ ఫీ? నాకైతే 30 రూపాయలు అని చూపించినాడు, కానీ ఏం చేసినాడు బడక, నాకేం అర్థం కావట్లేదు. 13 ఎందుకు ఇలా చేస్తున్నాడు పావు బజ్జీ గాడు? 15వ తేదీ కానీ ఒకటే చూపిస్తుంది, 420 అది అట్లా మామూలుగానే చూపిస్తుంది. సో ఇది చూద్దామండి. ఇది వచ్చేసి 11/1కి వచ్చింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 420 రూపాయలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 25 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 54 మినిట్స్. సో కొంచెం ఇంకా నైట్ టైం అయితే తీసుకొని పోతాడు అనమాట, ఇది విషయము. సో మనకైతే ఇంతే. దాంట్లో ఆల్రెడీ చూసినాం మనం నమ్మయాత్రిలో. వీడు ఎందుకు వ్యాలెట్లో చూద్దామని ఒకసారి మర్చిపోయాను. వ్యాలెట్లో ఉన్నదేమో 30 రూపాయలు, 60 రూపాయలు ఉంది వ్యాలెట్లో. యువర్ బ్యాలెన్స్ అదో క్యాన్సిలేషన్ ఇక్కడ ఇచ్చినారు చూడండి, క్యాన్సిలేషన్ ఫీ 30 రూపాయలు. ఇది వచ్చేసి 8:57కి వచ్చింది, చెప్పాను కదా 12 గంటల లోపల రెండో బుకింగ్ అని, అది విషయము. సో మనకైతే ఇంకా బుకింగ్స్ ఏవి రాలేదు. ఇప్పుడు సమయం వచ్చేసి 1:04 అయితే అంది. నేను వచ్చేసి ఈ పక్కన వైట్ ఫీల్డ్, ఆ పక్క మొనేకోలాలో మధ్యలో ఉన్నాను నేను. ఇక్కడ బుకింగ్స్ ఏవి రావట్లేదు, ఏదైనా వస్తే చూద్దామండి. నా కర్మ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏమైనా చూద్దామనే లోపల ఊబర్ వచ్చింది, దాన్ని కిలోమీటర్లు చూసి యాక్సెప్ట్ చేద్దామనే లోపల మళ్ళీ ఓలా వచ్చింది. అది చూస్తే 390 రూపాయలు ఉంది, ఎలక్ట్రానిక్ సిటీ 22 కిలోమీటర్లు. సర్లే యాక్సెప్ట్ చేద్దాం కూడా అది కూడా దుబ్బేసింది.
ఎవరెవరు మన మాదిరి ఖాళీగా ఉంటారా? మన మాదిరి ఖాళీగా లేకుండా ఉంటారా? అందరూ ఖాళీగానే ఉంటారు కదా. ఇట్లా ఏదైనా బుకింగ్స్ వచ్చినప్పుడు అన్ని అడ్డం పడిపోతుంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి నాకు కొంచెం వీడియోస్ తీసేకి కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కెమెరా ఆఫ్ చేసి దీన్ని ఆఫ్ చేసే లోపల బుకింగ్ వచ్చింది, చూసే లోపల వెళ్ళిపోయింది రెండు. ఇంకా నేను కెమెరా మీద చేయబెట్టిన ఇట్లా కరెక్ట్ ఆఫ్ చేయడానికి. అలాంటి సమయంలో బుకింగ్ వస్తుంది. దానికల్లి చూడాలి, దీనికల్లి చూడాలి, వచ్చే ఇట్లా చూసే లోపల కొట్టి ఎత్తేయచ్చు అనమాట, ఆ కెమెరా మీద చేయలేకపోతే కినా. సో అలా జరుగుతుంది. అందుకని చెప్పేసి చాలా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మీకోసం నేను చేయాల్సి వస్తుంది అనమాట. నేనంటే అభిమానించే వాళ్ళ కోసం నేను చేయాల్సి వస్తుంది. నా పెట్టండి అని అంటున్నారు. సో మీ అభిమానానికి ఇంకొకసారి చాలా చాలా ధన్యవాదాలు. ఇది విషయము. సో కానీ పెడుతూ ఉంటాను, నేనైతే ఆగను. నాకు సమయం కుదిరినప్పుడు పెడుతుంటా. అట్లీస్ట్ ఫుల్ వీడియో కాకుండా ఇంకటి నుంచి షార్ట్ వీడియో అన్న అప్పుడు ఒకసారి నేను పెడుతూ ఉంటాను. ఫుల్ వీడియో ఖచ్చితంగా ఒక రోజు కొంచెం ప్రాపర్గా మనము అంటే షెడ్యూల్ చేసుకొని రాసుకొని కిలోమీటర్స్ అన్నీ అనేది ఒక 1 మంత్కి ఒకసారైనా పెట్టాలనుకుంటున్నాను నేను తెగిన. ఎందుకంటే నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంట్ అనమాట. సో అందుకని చెప్పేసి నాకే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా ఆ పక్కన హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఇక్కడ అన్ని సమస్యలు అబ్బా, డబ్బుతో మాత్రం వచ్చాక సమస్యలు ఉంటాయి. సో నేను ఇంక ఇప్పుడు వీడియోలో అవి ఇవన్నీ చూసుకుంటుంటే కాని పని. ఒంటరిగా ఉన్నప్పుడు వేరు, ఫ్యామిలీ ఉన్నప్పుడు వేరు అనమాట, ఇది విషయము. సో ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. బీభత్సంగా ఎందుకో మరి ఈరోజు కాళ్ళ నొప్పులు బాగా నప్పిస్తున్నాయి. ఎప్పుడు నప్పించట్లేదు ఇలాగా. ఇంకా సో నేనైతే జర్మనీ నుంచి ఒక మన తెలిసిన నా సబ్స్క్రైబర్ వచ్చినాడు అనమాట. సో ఇక్కడ ఒక ఆయన దగ్గర పోయి కలవాల్సిండే, పోయి ఎక్కించుకొని రావాల్సిండే మెజెస్టిక్ వే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అక్కడికి బుకింగే రాలేదనమాట. అసలు నేను మెజెస్టిక్ ఒక్క బుకింగ్ కూడా చేయలేదు నేను అసలు. అలాంటి మీరే చూడండి, ఇప్పుడు చూస్తాం కదా మనం దాంట్లోనూ, మీకే తెలుస్తుంది. సో ఇంకేం చేస్తా, ఇప్పుడు నేను మా ఏరియాలకల్లా ఉన్నాను, మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాను ఇంకా. సో ఆయనకి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేయమనల్లా. సో కలవాలన్నమాట. అందుకు నేను పోవడానికి కుదరలేదు కాబట్టి ఆయన్నే రమ్మని చెప్తాను ఇక్కడికి. సో మనం వచ్చేసి ఓలాలో 4 బుకింగ్లు చూసినాము, ర్యాపిడోలో ఒక బుకింగ్ చూసినాము. సో ఇంకా బుకింగ్స్ ఏవి చూడలేదు. ఇప్పుడైతే చూద్దామండి. ముందుగా వచ్చేసి ఓలాలోనే చూద్దామండి. సో ఎర్నింగ్ హిస్టరీ. సో 4 బుకింగ్లు చూసినాం మనం. 14వ తేదీ, ఈరోజు 15వ తేదీ. సో సీ డీటెయిల్స్. టోటల్ 6 బుకింగ్లు దీంట్లో. మళ్ళీ మా 15వ తేదీ వచ్చేసి ఓలాలో 15వ తేదీ ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 1:15కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 11 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అది కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 104 రూపాయలు. మనకు వచ్చేసి 99 రూపాయల .20 ఇచ్చినాడు. ఇదేందబ్బా, 0 కమిషన్. ఓలా వచ్చేసి జిఎస్టీ వచ్చేసి పేడ్ టు గవర్నమెంట్ 4 రూపాయల .96. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:15కి వచ్చింది. పికప్ వచ్చేసి వైట్ ఫీల్డ్. డ్రాప్ వచ్చేసి మునే కొల్లాల్. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి బాబు సర్వర్స్. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 1:40కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 8 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అని కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 123 రూపాయలు. మనకు వచ్చేసి 114 రూపాయల .70 ఇచ్చినాడు. ఓలా 0 కమిషను. పెయిడ్ టు థర్డ్ పార్టీస్ 8 రూపాయల .74. ఇన్సూరెన్స్ 3 రూపాయలు. జిఎస్టీ వచ్చేసి 5 రూపాయల .74. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షీట్ అని. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:40కి వచ్చింది. పికప్ వచ్చేసి మినోకోలాలో. డ్రాప్ వచ్చేసి వైట్ ఫీల్డ్ ఫేస్ 1. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 3కి వచ్చింది. కరెక్ట్గా 3కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 14 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అని కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 262 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 242 రూపాయల .10 ఇచ్చినాడు. పేడ్ టు థర్డ్ పార్టీస్ వచ్చేసి 20 రూపాయల .11. ఇన్సూరెన్స్ వచ్చేసి 8 రూపాయలు అంట. ఈడో మంచి రిచ్గా ఉన్నట్టున్నాడు, బుక్ చేసినాడు. జిఎస్టీ వచ్చేసి 12 రూపాయల .11 అంట. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షీట్ అను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3 గంటలకు వచ్చింది. పికప్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్. డ్రాప్ వచ్చేసి అక్షయ లేఅవుట్ పర్పణ అగ్రహార. 4వ బుకింగ్ వచ్చేసి 4:15కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8.5 కిలోమీటర్లు. అక్కడికి వస్తుంది అక్కడ. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 31 నిమిషం. డిజిటల్ పేమెంట్ అండి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 298 రూపాయలు. మనకు వచ్చేసి 271 రూపాయల .80 ఇచ్చినాడు. పెయిడ్ టు థర్డ్ పార్టీస్ వచ్చేసి 27 రూపాయల .37. జిఎస్టీ వచ్చేసి 26 రూపాయల .37. టోటల్ టీడీఎస్ అంట, అదేమో టీడీఎస్ మనకు అర్థం కాలేదు. అది వచ్చేసి 1 రూపాయి అంట. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:15కి వచ్చింది. పికప్ వచ్చేసి పర్పణ అగ్రహార. డ్రాప్ వచ్చేసి బెంగళూరు అని ఉంది.
ఏమేమి వేసినాడో దానికి ఎదిగిన. సో నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి క్యాన్సిల్ అయింది. దాని తర్వాత వచ్చేసి 6:13కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు, డ్రాప్ సమయం వచ్చేసి 15 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అండి. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నీ అమ్మ జీవితం ఆఫ్ చేసి పెడతా. ఆఫ్ చేద్దామనండి, ఊరిన సతాయిస్తుంది, ఎట్లా పోయేది లేదు చేసేది వాటికి. ఇంకా సమయం వేస్ట్, ఊరిన తలకాయలు తింటే టూ అని 6:13కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 232 రూపాయలు. మనకు వచ్చేసి 220 రూపాయల పాయింట్ 50 పైసలు ఇచ్చినాడు. ఓలా 0 కమిషను. జిఎస్టీ పేడ్ టు గవర్నమెంట్ 11 రూపాయల పాయింట్ 3 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:13కి వచ్చింది. పికప్ వచ్చేసి బెంగళూరు అని ఉంది. డ్రాప్ వచ్చేసి గ్రీన్ లైన్ లేఅవుట్ బెలందూర్. సో నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఇందాక అయిపోయింది, ఇది లాస్ట్ బుకింగ్. 6:38కి వచ్చింది. పికప్ వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 31 నిమిషము. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 270 రూపాయలు. మనకు వచ్చేసి 274 రూపాయల పాయింట్ 4 పైసలు ఇచ్చినాడు. పేడ్ టు థర్డ్ పార్టీస్ వచ్చేసి 17 రూపాయల పాయింట్ 70 పైసలు. ఇన్సూరెన్స్ వచ్చేసి 3 రూపాయలు. డొనేషన్ డొనేషన్ వచ్చేసి 1 రూపాయి. జిఎస్టీ వచ్చేసి 13 రూపాయల పాయింట్ 70 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:38కి వచ్చింది. పికప్ వచ్చేసి బెలందూరు, డ్రాప్ వచ్చేసి తేజస్విని నగర్ మ్యారేకి వచ్చింది. అంతా ఇక్కడిక్కడే బెలందూరు, వైట్ ఫీల్డ్ ఇక్కడెక్కడ తిరుగుతున్నా, వేరే చోటుకి అయితే ఎక్కడా పోలేదు. సో ఇది విషయము. సో నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో చూద్దామండి. నెక్స్ట్ ర్యాపిడోలో ఒక బుకింగ్ చూసినాం మనం ఆల్రెడీను. సో మిగతా చూడాలా. అట్లా 2 బుకింగ్ లేనే. ఒకటి వచ్చేసి 12:02కి వచ్చింది, ఇది 420 రూపాయలు. ఇది వచ్చేసి 4:47కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 22 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ 299 రూపాయలు. మనకు కూడా 299 రూపాయలు ఇచ్చినాడు. సో పికప్ వచ్చేసి ఏదప్ప ఇది దొడ్డనహల్లి. ఆ డ్రాప్ వచ్చేసి బ్రూక్ ఫీల్డ్. ఇదంతా చదవాలంటే కాన్పని, అందుకే మెయిన్ ఏరియా పేరు చెప్పేద్దామండి. ఈ విషయము. పర్ కిలోమీటర్ 30 రూపాయల పాయింట్ 48 పైసలు పడిందంట. ఊబర్లో చూడాలి మనము. ఊబర్లో చూడలేదు, ఒక బుకింగ్ కూడా చూడలేదు అనుకుంటా ఊబర్లో అసలు. ఊబర్. సో ఇక్కడ 14వ తేదీ 15వ తేదీ రెండింటికి అంటే 12 to 12 4 to 4 తీసుకుంటుంది అనమాట. వేరేటివి అయితే 12 నుంచి 12 వరకు తీసుకుంటుంది, కానీ ఇది 4 గంటల నుంచి 4 గంటల వరకు తీసుకుంటుంది అనమాట. తెల్లారుజామున 4 నుంచి మళ్ళీ తెల్లారుజామున 4 గంటలకు తీసుకుంటుంది ఇది వచ్చేసి. సో ఇప్పుడు 15వ తేదీవి 14వ తేదీవి అంతా ఒకేసారి చూపిస్తుంది. ఇప్పుడు లైన్ కానీ 3 బుకింగ్లు చేసింది ఇది అనమాట. సో దీంట్లో ఒకటి చూస్తుంది. సో మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చాలా వీడియోస్లో కూడా చూపించిన, దీంట్లో కూడా చూపిస్తా ఎట్లా యాడ్ అవుతుంది అనేది. సో చూద్దామండి మనం. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 14 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 64 రూపాయల పాయింట్ 35 పైసలు. మనకు వచ్చేసి 183 రూపాయల పాయింట్ 49 పైసలు ఇచ్చినాడు. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:18కి వచ్చింది. ఇది వచ్చేసి పికప్ వచ్చేసి బ్రూక్ ఫీల్డ్, డ్రాప్ వచ్చేసి బెలందూరు. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 161 రూపాయ పాయింట్ 1 పైసా. సో మనకు వచ్చేసి 131 రూపాయ పాయింట్ 87 పైసలు ఇచ్చినాడు. ఇది పికప్ వచ్చేసి బెలందూరు, డ్రాప్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్. పికప్ వచ్చిన సమయం వచ్చేసి 2:39కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 16 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 239 రూపాయల పాయింట్ 90 పైసలు. మనకు వచ్చేసి 196 రూపాయల పాయింట్ 49 పైసలు ఇచ్చినట్టు. బుకింగ్ పికప్ చేసుకున్నది వచ్చేసి బ్రూక్ ఫీల్డ్, డ్రాప్ వచ్చేసి కైగుండ్రహల్లి. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:21కి వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, 5:21కి వచ్చింది. మనకు 14వ తేదీ ఇచ్చింది కదా అక్కడ. సో మీకు ఇక్కడ కూడా అంటే ఇక్కడ చూడొచ్చు 15వ తేదీ అయినా పైన కూడా ఉంది ఇక్కడ. సో 14వ తేదీవి 15వ తేదీకి అంటే మిక్స్ అవుతుంది ఉంటుంది అట్లా. అది ఎట్లా చూపిస్తాడో మనకి తెలియదు. చూడొచ్చు టైమింగ్ 5:21కి పికప్ చేసుకోండి అంత వేయడం చెప్పి 15వ తేదీ మనకి ఇచ్చిన అమౌంట్ అంతాను. సో ఇది విషయము. మనం ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా
సో అన్నీ అయితే చూసేసినాం మనము. సో మనము కౌంట్ చేసుకోవాలి ఇప్పుడు. ముఖ్యంగా వచ్చేసి మనకి కౌంటింగ్ చేసుకోవాలన్నమాట. కౌంట్ చేద్దామండి ఇప్పుడు వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి మనం ఎన్ని బుకింగ్లు చేసినాం అనేది కౌంట్ చేద్దామండి. తర్వాత సంగతి తర్వాత చూద్దామండి. దీనిలో వచ్చేసి ఓలాలో 14వ తేదీ, 15వ తేదీ వచ్చేసి 6, టోటల్ 10 బుకింగ్లు ఓలాలో వచ్చేసి, ప్లస్ కరెక్ట్ 3 బుకింగ్లు ఊబర్లో వచ్చేసి, ప్లస్ 3 ర్యాపిడోలో నా మ్యాథ్లో చేసినాము. ర్యాపిడోలో 2 బుకింగ్లు, టోటల్ 3 బుకింగ్లు, మళ్ళీ ఇది యాడ్ ప్లస్ 3, టోటల్ వచ్చేసి 16 బుకింగ్లు చేసినాము. సో 16 బుకింగ్లు అయిపోయిన తర్వాత మనకి అమౌంట్ కౌంట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి అమౌంట్ అనేది కౌంట్ చేద్దామండి. ఇక్కడ 139 రూపాయలు కమిషన్ పోయింది కదా. సో ఆ కమిషన్తో అంతా కలుపుకొని మనం చెప్పుకుంటే 1322 రూపాయలు. సో కమిషన్ తీసేద్దాంలేండి అబ్బా. కమిషన్ తీసేస్తేనే మనకి లెక్కాచారం అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. మనం పే చేసినాం కాబట్టి 1183 రూపాయలు, 1183 రూపాయలు ప్లస్ 15వ తేదీ 1122 రూపాయలు, 1122 రూపాయలు ప్లస్ నెక్స్ట్ ఊబర్లో వచ్చేసి 315 రూపాయలు, 315 రూపాయలు ప్లస్ 315 రూపాయలు అయిపోయిన తర్వాత 207 రూపాయలు, 207 రూపాయలు ప్లస్ ర్యాపిడోలో 719 రూపాయలు, 719 రూపాయలు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3546 రూపాయలు. సో మనం ఇప్పుడు వచ్చేసి తిరిగిండే కిలోమీటర్లు చూద్దామండి. సో టోటల్ తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 183 కిలోమీటర్లు తిరిగినాను. సో ఇందులో డీజిల్కి వచ్చేసి 1000 రూపాయలు తీసేయాలి. డీజిల్కి వచ్చేసి 1000 రూపాయలు మైనస్ 1000 రూపాయలు. నాకు మిగిలిండేది వచ్చేసి 2546 రూపాయలు మిగిలింది. సో మనకి టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 11 అవర్లు ఆన్లైన్ అవర్స్లో ఉన్నాను. సో ఇది విషయము చాలా బాగానే అయింది. నాకు తెలిసినంత వరకు నేను ఇంత చేస్తానని కూడా అనుకోలేదు. కొంచెం ఆడికి పని ఉండే కదా, అక్కడ పోల్సిండే. ఇంకా అక్కడ బుకింగే రాలేదు అసలు. అట్లీస్ట్ ఏదన్నా 3 గంటలకి 4 గంటలకి అట్లా వచ్చినా కూడా, 2:30కి అట్లా వచ్చినా కూడా అక్కడ పోయి పెట్టేసి పడుకోందు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళు పిచ్చుకోవాలి అనిపించిండే, కొంచెం పని ఉండే. సో అందుకనే సో ఇంకా పోలేం కాబట్టి ఇప్పుడు అయితే వాళ్ళని ఇక్కడికే రమ్మని చెప్తా క్యాబ్ బుక్ చేసుకొని. ఇది విషయం అనమాట. ఎర్నింగ్స్ అయితే చాలా బాగానే అయినాయి. సో చూసినారు కదా, కిలోమీటర్లు కూడా తక్కువనే తిరిగినా. ఇంకా కొంచెం పెద్ద పెద్ద బుకింగ్లు తీసుకుందామని చూస్తే క్లిక్ చేసే లోపల ఎత్తిపోతున్నాయి అనమాట. నాకు ఇంకా అదిగాక ఈ యూట్యూబ్ చేసినప్పుడు కొంచెం మైండ్ సరిగ్గా పని చేయదనమాట. ఇక్కడ ఓ పక్క యూట్యూబ్ కలిసి చూసుకుంటే ఇంకో పక్క అక్కడ బుకింగ్స్ ఎత్తుకోవడానికి చేయబోదు. ఇక్కడ కెమెరా పల్ల ఒకటి ఉంటే, లేకుంటే ఇక్కడ దీన్ని చూసుకుంటే మన స్క్రీన్ రికార్డ్ పెట్టాలి, సరేనా. సో అదొకటి ఉంటుంది. ఎడిటింగ్ చేసుకుంటూ ఒకసారి ఉంటాను, ఇట్లా ఎడిటింగ్ చేసుకుంటుంటా ఖాళీ టైం దొరికినప్పుడు. సో అప్పుడు బుకింగ్ వచ్చి ఉంటుంది, బ్రేక్ అడిగి లోపల పట్టని వెళ్ళిపోయింటుంది అనమాట. మామూలుగా కూడా వెళ్ళిపోతుంటుంది. సో ఇది ఇంకా ఇంకొంచెం టైం ప్రాసెస్ పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇది విషయము. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తూ ఉంటాను. మరి బాయ్.